హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను కిడ్నీల ఆరోగ్యాన్ని గురించి చెబుతున్నాను. కిడ్నీ పనితీరుని గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేటుతో కొలుస్తారు. ఇది కిడ్నీలు రక్తాన్ని ఎంత వేగంగా ఫిల్టర్ చేసి శరీరం నుండి వ్యర్థాలను యూరిన్ ద్వారా బయటకి పంపిస్తాయో చెబుతుంది. జిఎఫ్ఆర్ కిడ్నీ యొక్క ఆరోగ్యం ఇంకా కిడ్నీ పనితీరును అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. సీరం క్రియేటినిన్ లెవెల్స్, ఏజ్, జెండర్ మరియు రేస్ అనే అంశాలను పరిగణలోకి తీసుకుని కొన్ని ఫార్ములాలు వాడి జిఎఫ్ఆర్ కాలిక్యులేట్ చేస్తారు. జిఎఫ్ లెవెల్స్ ఆధారంగా కిడ్నీ ఆరోగ్యాన్ని వివిధ స్టేజ్లలో వర్గీకరిస్తారు. 90 లేదా అంతకంటే ఎక్కువ జిఎఫ్ఆర్ ఉంటే సాధారణ కిడ్నీ ఫంక్షన్గా పరిగణించబడుతుంది. కానీ ఒకవేళ జిఎఫ్ఆర్ లెవెల్స్ తగ్గితే స్టేజ్ 1 నుండి స్టేజ్ 5 వరకు కిడ్నీ డిజీజ్ని వర్గీకరిస్తారు. నార్మల్ జిఎఫ్ఆర్ ఉండి కిడ్నీ డ్యామేజ్ అయితే స్టేజ్ 1 అంటారు. అదే జిఎఫ్ఆర్ 60 నుంచి 89 వరకు ఉంటే స్టేజ్ 2, 30 నుంచి 59 వరకు స్టేజ్ 3, ఇంకా జిఎఫ్ఆర్ 15 నుంచి 29 వరకు స్టేజ్ 4 అంటారు. జిఎఫ్ఆర్ 15 కంటే తక్కువగా ఉంటే దానిని స్టేజ్ 5 సీకెడీగా లేదా కిడ్నీ ఫెయిల్యూర్గా గుర్తిస్తారు. అప్పుడు డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం. ఇప్పుడు చెప్పబోయే పద్ధతులు పాటిస్తే సీకెడీ స్టేజెస్ ముందుకు సాగకుండా రక్షించుకోవచ్చు. రెగ్యులర్గా బీపీ చెక్ చేయాలి. బీపీ 130/80 కంటే ఎక్కువ ఎప్పుడూ పెరగకూడదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ మానిటర్ చేయాలి. HbA1c లెవెల్స్ 7 కంటే తక్కువగా ఉండాలి. ఓవర్ వెయిట్ వల్ల కిడ్నీ వ్యాధి ప్రమాదం పెరుగుతుంది. BMI 30 కన్నా తక్కువ ఉండాలి. బరువు తగ్గితే కిడ్నీ హెల్త్ మెరుగుపడవచ్చు. గ్రౌండ్ వాటర్ నేరుగా తాగకూడదు. ఫిల్టర్ చేసిన తర్వాతే తాగాలి. రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీళ్లు త్రాగాలి. చేసే పని మరియు వాతావరణం బట్టి కొంచెం ఎక్కువ లేదా కొద్దిగా తక్కువ తాగవచ్చు. కూల్ డ్రింక్స్, జ్యూస్లు లిమిట్ చేయండి, ఎందుకంటే అవి బరువు పెంచుతాయి. షుగర్ పెరిగి కిడ్నీ ప్రాబ్లమ్స్కు కారణం కావచ్చు. ప్రోటీన్, ఫాస్ఫరస్ మరియు పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తినడం తగ్గించాలి. రోజుకు శరీర బరువు కిలోగ్రాముకు 0.6 నుండి 0.8 గ్రాముల ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి. అంటే 60 కేజీల బరువు గల వ్యక్తి రోజుకి సుమారు 48 గ్రాముల ప్రోటీన్ మాత్రమే తినాలి. తక్కువ మొత్తంలో నాణ్యత గల ప్రోటీన్ ఉండే లీన్ మీట్ అంటే చికెన్, ఎగ్స్, ఫిష్ వంటి వాటిని తినవచ్చు. ప్రోటీన్ అధికంగా ఉండే ఫుడ్ తినకూడదు. రోజుకు సోడియం 2300 మిల్లీగ్రాముల కంటే తక్కువగా తీసుకోవాలి. అప్పుడు బీపీ కంట్రోల్లో ఉండి శరీరం డీహైడ్రేట్ అవదు. ఉప్పుకు బదులుగా రుచి కోసం స్పైసెస్, లెమన్ వాడుకోవచ్చు. సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాసెస్ ఫుడ్ వాడకూడదు. ఫాస్ఫరస్ మరియు పొటాషియం అధికంగా డైరీ ప్రొడక్ట్స్, అరటిపండ్లు, నారింజ, బంగాళాదుంపలు, టమోటాలు, అవోకాడోస్, చాక్లెట్స్ కూడా లిమిట్ చేయాలి. ఫాస్ఫేట్ యాడిటివ్స్ వంటి పదార్థాల కోసం ఫుడ్ లేబుల్స్ని జాగ్రత్తగా చూడాలి. పొటాషియం లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి సాల్ట్ బదులుగా పొటాషియం క్లోరైడ్ వాడకూడదు. ఆపిల్స్, బెర్రీస్, గ్రేప్స్, చెర్రీస్ వంటి తక్కువ పొటాషియం ఉన్న ఫ్రూట్స్ తినాలి. దోస, కాలీఫ్లవర్, గ్రీన్ బీన్స్, పాలకూర, వంకాయ, ఉల్లిపాయలు వంటి తక్కువ పొటాషియం కలిగిన కూరగాయలను తినాలి. కూరగాయలు వండే ముందు కనీసం 2 గంటల పాటు నీటిలో నానబెడితే వాటి నుండి కొంత పొటాషియం నీటిలోకి పోతుంది. ప్యూరిన్స్ తక్కువగా ఉండే ఫుడ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గిస్తాయి. రెడ్ మీట్ ఇంకా కొన్ని రకాల సీఫుడ్లను తినకూడదు. మటన్ కన్నా చికెన్ మంచి ఆప్షన్. స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ ఆపాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ. నమస్తే.